ఒక చిన్న వివరణ నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న వివరణ జ్ఞాపకం చేసుకోండి. ఇది మనము సంఘం అంతకు తెలుసు. ఏమనగా అంటే మనము 3 దినములు 3 days 6, 7, 8 7 hours ఫాస్టింగ్ ప్రేయర్ చేశాం. ఎంతమంది వచ్చారండి? 7 hours ఫాస్టింగ్ ప్రేయర్స్. రైట్. 3 దినములు దేవుడు అద్భుత రీతిగా దేవుని సన్నిధిలో దేవుడు పాస్టమ్ గారిని ఆ విధంగా నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా అనేకులు బలపడుతూ ఆయన ఒక రాజ్యంలో బలముగా ఆయన ఆత్మ ద్వారా వాడబడ్డట్టు మనం చూస్తాం. అయితే మనము చివరి దినము పాస్టమ్ గారు మీరు అందరికి తెలుసు, తనకి బలహీనంగా తను 3 months బ్యాక్ సర్జరీ అయింది. సంఘం అందరికి తెలుసు కదా, తెలిసిన విషయమే. అయితే సర్జరీ అయింది. ఆయన తనకు నేనే చెప్పాను 12 గంటలకు ఎప్పుడైతే తను ప్రేయర్ చేసేటప్పుడు, ఎప్పుడైతే తను ప్రార్థన చేస్తూ ఉంటే 12 గంటలకి అంటే మధ్యాహ్న కాలం మన బ్రేక్ ముందు ప్రార్థన చేస్తూ ఉంటే నేను తనలో ఒక గొప్ప ఆత్మని చూశా. ఐ ఫెల్ట్ సమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హర్. ఆ ఆత్మను చూసి అనేకులు ఆదరించబడే ఆత్మ, ఓదార్చే ఆత్మ. ఆ ఆత్మను చూసి నేనే అక్కడ దేవుని ఆత్మ ద్వారా నేను తను తర్వాత ప్రేరేపై వచ్చిన తర్వాత వెంటనే నేను తనపై చేయి వేసి నేను ప్రార్థించాను. నువ్వు ఈ ఆత్మని కొనసాగించు, ఈ ఆత్మతో నువ్వు ఉండు, దేవుడు నీకు అద్భుతమైన ఆత్మను దయచేశాడు, నీ ఆత్మ ద్వారా అనేకులు ఆదరింపబడతారు, బలపడతారు అని నేను ప్రవచనంగా తనకు ప్రార్థించి, నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చాలా లేట్గా రికవర్ అయింది పాస్టమ్గా. తను నీ రికవరీకి నువ్వు ఇంకా కాలేదు కనుక యూ బెటర్ యూ సిట్ అండ్ ప్రే. ఎందుకంటే లాంగ్ అవర్స్ ప్రే చేయాలి కాబట్టి కష్టమవుతుంది, నీకు మంచిది కాదు. అయినా కూడా ముందు నా యాక్చువల్ 2 weeks బిఫోరే పెడదామన్నది, కానీ నేనే వద్దని పోస్ట్పోన్ చేస్తూ వచ్చా. November 1st weekలో పెట్టండి, ఏం కాదు, నీకు బాగుంటుందని చెప్పా. అయితే తను ఓకే రికవరీ అయింది. కాకపోతే కొంచెం ఇంకా అప్పుడే రికవరీ వస్తుంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ చివరిగా ఎవరో ఆ చిన్న వీడియోని చూసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ నాకు చూసినప్పుడు బాధ అయినది. ఆ ట్రోలింగ్లో వారు అపహాసిస్తూ మాట్లాడడం చూస్తా. అపహాసకులని దేవుడు మనకు అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అని చెప్తున్నాడు. అపహాసించే వారిని దేవుడు అపహసిస్తానాడు. అయితే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే ఎన్ని దినములు నువ్వు అపహసించి ఆనందిస్తావని కూడా లేఖనములు సెలవిస్తుంది. అయితే అనేకులు ఆమె ఆత్మ ద్వారా ఎప్పుడైతే చూడండి, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకు ఆవరించినప్పుడు శరీరము బలహీనంగా ఉంటుంది. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నీకు ఆత్మని ఆవరించినప్పుడు ఆ ఒక అనుభవంలోకి ఉన్నట్లయితే, ఇప్పుడు నేను అంటార్టికాలో నీకు చలి విపరీతంగా ఉంటుందంటే నువ్వు ఏం చేస్తావంటే చలి బాగుంటుందా అని ఎక్కడున్న చలి నువ్వు కంపేర్ చేస్తావు? హైదరాబాద్లో ఉన్న చలిని కంపేర్ చేస్తావు. కానీ నీకు అంటార్టికాలో ఉన్న చలి అక్కడ ఉన్నవారికి అది తెలుస్తుంది, అనుభవించిన వారికి అది తెలుస్తుంది. నీ జీవితంలో అనుభవం లేకుండా, నీవు దాన్ని అనుభవించలేకుండా దాని గురించి వివరణ చేయలేము. అయితే శరీరము ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉన్నప్పుడు శరీరము బలహీనంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తున్నది. శరీరం మనకి ఆత్మకి ఎప్పుడు విరోధమని కూడా బైబిల్ సెలవిస్తున్నది, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఎప్పుడైతే ఒకసారి ఆత్మ బలంగా ఉన్నప్పుడు చాలా మట్టుకు కొంతమంది అంటే వారి తెలియకుండానే వారి యొక్క శరీరంని వారు కంట్రోల్ కొంచెం పోతారు. అందుకొరకే వారిని మనం ఆదరించడానికి లేకపోతే ఆపడానికి ప్రయత్నిస్తాం. కొంతమంది షివర్ అవుతారు, కొంతమంది అనేకంగా భాషలలో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సహజముగా కొత్తదా? క్రైస్తత్వంలో మనం చూస్తూ ఉంటే ఇది కొత్తదా కాదు. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా వారి నోటి ద్వారా కూడా మనం చూసాం, వారి జీవితంలో కూడా ఈ కార్యాలు చూసాం. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ఒక చిన్న సన్నివేశాన్ని పాస్టమ్మ గారు కింద కూర్చోవడాన్ని చూసి అంత మెసేజ్ ముందు ఎంతసేపు ఆమె ప్రార్థన చేసినది అవన్నీ చూడడం మానివేసి ఈ చిన్న ఆ క్లిప్ని తీసి చాలా వ్యంగ్యముగా అపహసిస్తూ ఒక స్త్రీ అని కూడా చూడకుండా వెకిలిగా మాట్లాడడం మనం చూస్తాం. దాన్ని చూసి కొంతమంది ఆనందిస్తున్నారు. అయితే
పరిశుద్ధాత్మని దూషిస్తే దానికి క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తున్నది. తనలో పరిశుద్ధాత్ముడు ఉన్నానని నేను 12 గంటల ప్రాంతంలో ప్రార్థించాను. ఎందుకంటే తర్వాత కార్యం నాకు తెలియదు ఏమైందో అని. కానీ అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనేది. అయితే మనలోనే మన చర్చిలో ఉన్నవారు యవన రక్తంతో ఉన్న వరకు తట్టుకోలేక కొంచెము దుడుసుగా మాట్లాడారు. వారు చేసింది కూడా తప్పే, వారిని కూడా మేము ఖండించాం, అలా మీరు మాట్లాడకూడదు అని. కానీ వారు ఎందుకంటే ఒక బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి, సామెతలు 9:7 ఏమని రాయబడిందంటే, అపహాసకులని బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనుల్ని గద్దించు వానికి అవమానమే కలుగును. అందుకొరకే యుద్ధము యెహోవాదే అని, దేవుడే దీనికి తీర్పిస్తాడని మేము ప్రార్థిస్తూ ఎవరైనాను దాన్ని చెప్పే విధానం ఒకవేళ ఇబ్బందిగా ఉన్నట్లయితే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ప్రేమను కలిగి దాన్ని వివరించే విధానం వేరుంటుంది, దాన్ని చెప్పే విధానం వేరుంటుంది. కానీ అపహాసం చేసిన వారు వాళ్ళు దేవుని ఆత్మన, అది సాతానుని ఆత్మన అనేది మనమే తెలుసుకోవాలా. అపహాసించేవారు దేవుడు ఇష్టపడడు అని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే సంఘము అంతయు దీని విషయమై ప్రార్థన చేయండి. ముందునే మనకు క్రైస్తత్వంలో అనేకమైన ఇబ్బందుల్లో మనం ఉన్నాం. అయినను మనలోనే కొంతమంది ఈ అపహాసకులు చేరారు. వీరి విషయం కూడా సంఘమంతయు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. దైవజనురాల విషయమై కూడా మీరు ప్రార్థన చేయండి. తను ఎంతగానో బాధపడినది ఇది చూసి, అనేకులు తనకు మెసేజ్ పెడితే చాలా బాధపడినది. యేసు క్రీస్తును కూడా అక్కడ పరిచయాలు ఏమన్నారంటే, ఆయన చేసే కార్యములు చూసి ఈయనకేం పడిందని చెప్పారు, బెల్జిబా అనే ఒక ప్రిన్స్ ఆఫ్ డెమోన్ పట్టింది అని చెప్పారు. సాతానుడు ఎప్పుడు దేవుని కార్యములని ఖండించడానికి కోసమే చూస్తూ ఉంటాడు. అందుకొరకే ఈ దినము దేవుని సంఘములో నేను ప్రకటిస్తున్నాను ఏమిటంటే, అపహాసం చేసిన వారిని దేవుడే వారిని అపహసిస్తాడని జ్ఞాపకం చేసుకొని వారి కాదు, మన పని కాదు, వారికి బుద్ధి చెప్పే పని దేవుడే వారిని ఏం చేస్తుంటాడు, బుద్ధి చెప్తాడని దేవునికే మేము అప్పచెప్పి ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.